2 రోజుల కిందట కిడ్నాప్ అయి ఈరోజు ఇంటికి చేరిన ఎంఆర్పీఎస్ నేత నరేందర్ను పోలీసులు ప్రశ్నించారు. వరంగల్కు చెందిన రియల్టర్లే నరేందర్ను కిడ్నాప్ చేశారని పోలీసులు చెబుతున్నారు. నరేందర్ చేతులను విరగ్గొట్టి చిత్రహింసలకు గురి చేశారు కిడ్నాపర్లు. గండిపేటలోని ఓ భూ వివాదంలోనే నరేందర్ కిడ్నాప్ జరిగిందన్నారు. 2 రోజుల క్రితం నరేందర్తో పాటు మరో వ్యక్తిని కిడ్నాప్ చేశారు. నిన్న నరేందర్ ఆచూకీ తెలియడంతో అదుపులోకి తీసుకుని కిడ్నాప్ ఎవరు చేశారు, ఎందుకు చేశారన్నది ఆరా తీశామన్నారు పోలీసులు. నరేంద్ర ఒక్క నిమిషం ప్రవీణ్ ఏడి సరే ప్రవీణ్ ఏడి ఎంఆర్పీఎస్ నేత నరేందర్ను ఎవరు కిడ్నాప్ చేశారు, ఎందుకు కిడ్నాప్ చేశారు, అతన్ని ఎక్కడుంచారు? దీనిపై రాజేంద్రనగర్ డీసీపీతో మా ప్రతినిధి రమేష్ వైట్ల ఫేస్ టు ఫేస్. పేటలోని ఎంఆర్పీఎస్ నేత నరేందర్ కిడ్నాప్ వ్యవహారం ఇప్పుడు సంచలనం రేకెత్తేస్తుంది. అయితే కిడ్నాప్ వెనకాల అసలు కథ ఉందన్న విషయాన్ని ఇప్పుడు పోలీసులు బట్టబయలు చేశారు. దీని వెనకాల ఒక ల్యాండ్ వ్యవహారం ఉంది. అంతేకాకుండా తమది కాని ల్యాండ్ కోసం కొంతమంది వ్యక్తులు ఆ ల్యాండ్ను కాజేయాలని ప్రయత్నం చేశారు. నకిలీ పత్రాలు సృష్టించారు, ఏకంగా కోర్టుకు వెళ్లారు, లిటిగేషన్ చేశారు. అయితే ఈ వ్యవహారంలో నరేందర్ జోక్యం చేసుకోవడంతో అతన్ని కిడ్నాప్ చేశారు, చిత్రహింసలకు గురి చేస్తారు. ప్రస్తుతానికి రాజేంద్ర నగర్ డీసీ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఈ ల్యాండ్ వ్యవహారం ఏంది, నరేందర్ ఎందుకు కిడ్నాప్ చేయాల్సి వచ్చింది? ఇది నార్సింగి లిమిట్స్ లో బృందావన్ కాలనీ అని చెప్పి ఓపెన్ ప్లాటింగ్ ఏరియా ఉన్న ఒక కొంత ఏరియా ఉంది. దీంట్లో గవర్నమెంట్ సీలింగ్ ల్యాండ్ అని చెప్పి కొంత డిస్ప్యూట్స్ ఉండటము, తర్వాత చాలా రోజుల నుంచి అది అలైన్మెంట్ లో ప్రాబ్లం ఉండటంతో అక్కడికి ఎవరు ఓపెన్ ప్లాట్స్ చాలా రోజుల నుంచి ఉన్నాయి. హరికృష్ణ అనే తెనాలి అతనికి ఒక 3 కోట్ల రూపాయలకి దాదాపు అది వైట్ తీసుకొని అతనికి ట్రాన్స్ఫర్ అది అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. తర్వాత అది క్లీన్ చేద్దామని చెప్పి హరికృష్ణకి పర్మిషన్ కూడా ఇచ్చారు. హరికృష్ణ క్లీన్ చేస్తున్న హరికృష్ణ ఎవరైతే ఉన్నారో అతని ఫ్రెండ్ యూనుస్ అని ఓల్డ్ సిటీ అతను ఉంటాడు. అతను తెనాలి కాబట్టి ఇతను ఫోన్ చేశాడు, నేను క్లీన్ చేసుకున్న దాంట్లో ఇంకొక బ్యాచ్ వస్తుంది, మీరు ఎవరన్నా లోకల్ ఆడిని పంపండి అన్నందుకు యూనుస్ ఫ్రెండ్ అయినా నరేందర్ని ఇక్కడ పంపించారు, చూసి రమ్మని చెప్పి. నరేందర్ వచ్చి తను లోకల్ కాబట్టి మీరు ఎవరు ఇక్కడ ప్లాట్లు చేయడానికి అది కాదు, మా వాళ్ళు ఉన్నారు, వచ్చిన తర్వాత తీసుకెళ్దామని ఒక రోజు ఆర్గ్యుమెంట్ అయింది. సెకండ్ డే కూడా వీళ్ళు వచ్చే వరకు వీడు అంతలోకి కోర్టు ఆర్డర్ తీసుకొని వచ్చాడు కాబట్టి హేస్టీగా కంప్లీట్ చేయాలి కాబట్టి నరేందర్ని ఆపుకుంటే ఇంకా ఈ పని ఇంకెవరు ఆపేవాళ్ళు లేరు అనుకొని నరేందర్ ఆ రోజు మధ్యాహ్నం వచ్చిన వాడిని వచ్చినట్టు కిడ్నాప్ తీసుకొని వెళ్ళటం జరిగింది. ఇప్పుడు ఈ నరేందర్ని తీసుకొని వెళ్ళి 48 అవర్స్ దాటిన తర్వాత అతను రాత్రి తెల్లవారుజామున 5 o'clockకి అతను వాళ్ళిద్దరు నరేందర్ అండ్ ప్రవీణ్ ఇద్దరు కూడా వచ్చేసారు. వాళ్ళకి ఇంజురీస్ కొన్ని ఉంటే వాళ్ళని హాస్పిటల్ పంపించడం జరిగింది. అయితే ఈ ఎవరైతే గ్యాంగ్ తీసుకొని వెళ్ళినారో వాళ్ళలో మనం ఆల్రెడీ చాలా మందిని తీసుకున్నాము. ఇంకొంతమంది ఎవరైతే స్విచ్ ఆఫ్ ఉండి పారిపోయి ఉన్నారో వాళ్ళని కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తాం. ఇది అయిపోతుంది. నరేందర్ని 48 అవర్స్ ఎక్కడ పెట్టారు, ఎటు తీసుకువెళ్లారన్న విషయం చెప్పడం జరిగిందా? అది చెప్పారు. వాళ్ళ వర్షన్ ప్రకారం ఒక వ్యాగనర్ కార్లో తీసుకొని వెళ్లారని, ఒక ఫామ్ హౌస్ లో పెట్టారని, ఒక గ్యాంగే దీంట్లో ఇన్వాల్వ్ అయింది కాబట్టి రిమైనింగ్ పీపుల్ కూడా 1-2 days లో అరెస్ట్ చేస్తారు. పేటలోని బృందావన కాలనీలో నరేందర్ కిడ్నాప్ వ్యవహారం చివరికి ఒక 4 కేసులతో ముగిసింది. చివరికి నరేందర్ క్షేమంగా ఇంటికి రావడం జరిగింది. అయితే ఈ వ్యవహారం పైన సమగ్ర దర్యాప్తు చేస్తున్నాం. అటు రియాల్టర్ కావచ్చు, ల్యాండ్ మాఫియా కావచ్చు, వాళ్లకు స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇస్తామని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ హరీష్తో రమేష్ వెట్ల ఇంటివి.